భారత్ ఆటగాళ్ల రికార్డులు. ఒక టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత్ కెప్టెన్గా శుభమన్ గిల్ 574 రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో గవాస్కర్ 732 దాటేశాడు. ఒక టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత్ కెప్టెన్గా శుభమన్ గిల్ 754 రికార్డు పరుగులు సృష్టించాడు. ఈ క్రమంలో గవాస్కర్ 732 దాటేశాడు. సునీల్ గవాస్కర్ 774 తర్వాత ఓ సిరీస్లో ఎక్కువ పరుగులు సాధించిన రెండో భారతీయ బ్యాట్స్మెన్గా గిల్ నిలిచాడు. ఎడ్జ్బాస్టన్లో గిల్ డబుల్ సెంచరీ 269 బాది టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన భారత్ కెప్టెన్గా రికార్డుకెక్కాడు. కోహ్లీ 254 పేరిట ఆ రికార్డు ఉండేది. తొలిసారిగా ముగ్గురు భారతీయ బ్యాటర్లు ఒక టెస్ట్ సిరీస్లో 500కు పైగా పరుగులు చేశారు. గిల్ 554, రాహుల్ 532, జడేజా 516 అదరగొట్టారు. ఈ సిరీస్లో భారత్ ఆటగాళ్లు మొత్తం 12 సెంచరీలు చేశారు. టీమిండియాకు ఇదే అత్యధికం. గిల్ 4, రాహుల్, పంత్, జైస్వాల్ చెరో 2, జడేజా, సుందర్ చెరో 1 సెంచరీ చేశారు. రెండో టెస్టులో భారత్ 336 పరుగుల తేడాతో గెలిచింది. విదేశీ గడ్డపై టెస్టుల్లో పరుగుల పరంగా భారత్కి ఇదే అతిపెద్ద విజయం. ఎడ్జ్బాస్టన్లో టెస్ట్ విజయం సాధించిన తొలి ఆసియా జట్టుగా భారత్ రికార్డు నెలకొల్పింది. ఇంగ్లాండ్లో ఒక టెస్ట్ మ్యాచ్లో 10 వికెట్ల ప్రదర్శన చేసిన రెండో భారతీయ బౌలర్ ఆకాశదీప్ 10 వికెట్లు 187 పరుగులు. 1986లో ఎడ్జ్బాస్టన్లోనే చేతన్ శర్మ 10 వికెట్లు తీసి 108 పరుగులు సాధించాడు. తొలి టెస్టులో భారత్ 5 సెంచరీలు నమోదు చేసింది. కేఎల్ రాహుల్, జైస్వాల్, గిల్ 1 సెంచరీ, పంత్ 2 సెంచరీలు చేశాడు. ఒక టెస్ట్ మ్యాచ్లో భారత్ నమోదు చేసిన అత్యధిక సెంచరీలు ఇవే. లీడ్స్లో 2 సెంచరీలు చేసిన రిషబ్ పంత్, ఆండీ ఫ్లవర్ తర్వాత ఒకే టెస్టులో 2 శతకాలు చేసిన రెండో వికెట్ కీపర్గా చరిత్ర సృష్టించాడు. సిరీస్లో కేఎల్ రాహుల్ 2 సెంచరీలు సాధించాడు. ఇంగ్లాండ్లో అత్యధికంగా 4 శతకాలు చేసిన భారతీయ ఓపెనర్గా నిలిచాడు. ఇంతకుముందు రాహుల్ ద్రావిడ్ 2 సెంచరీలు చేశాడు. విను మాన్కడ్ తర్వాత లార్డ్స్లో 2 ఇన్నింగ్స్లోనూ 50+ పరుగులు చేసిన రెండో బ్యాట్స్మెన్గా రవీంద్ర జడేజా 72-61 నిలిచాడు. ఐదో టెస్టులో భారత్ 6 పరుగుల తేడాతో గెలిచింది. టెస్టుల పరుగుల పరంగా టీమిండియాకి ఇదే అతి చిన్న విజయం. ఈ సిరీస్లో టీమిండియా చేసిన పరుగులు 3809. ఇందులో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ఎక్కువ పరుగులు చేసిన జట్టుగా భారత్ నిలిచింది. 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ఎక్కువ పరుగులు చేసిన జట్టుగా భారత్ నిలిచింది. శ్రీరాజ్ 23 పరుగులతో సిరీస్లో టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు. 2001-2022 ఇంగ్లాండ్ పర్యటనలో జస్ప్రీత్ బుమ్రా కూడా ఇన్నే వికెట్లు తీశాడు.